మధ్యన 'సబ్స్టెన్స్' అని ఒక సినిమా చూసాను. హ్మ్. అది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ ఐ సా. హ్మ్. అంటే యంగ్‌గా కనిపించాలి, యాంటీ ఏజింగు లేపోతే అందంగా కనిపించాలి అనే ఒక కోరిక ఏదైతే ఉందో ఎంత పరాకాష్ఠకి ఎళ్ళొచ్చు హ్మ్. అనే ఒక ఫిక్షనల్ ఫిల్మ్ అది. చూసాను నేను గూడా. మీరు ఆ! చూసారా? యాహ్! సో, అందులో నాకు అనిపించింది ఫస్ట్ టైమ్ అంటే ఇప్పుడు ఏజ్ అనేది యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందరూ భయపడేది ఏజ్ గురించి. అవును. మామ మారిపోతూ ఉండదు వాట్ ఎవర్ ఎల్స్. అండ్ ఐ థింక్ అది ఇంత పెద్ద ఇండస్ట్రీ అవ్వడానికి అదే హ్మ్. కారణం. హ్మ్. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఒక యాడ్ ఉండేది లక్స్ సోపు. హ్మ్. లక్స్ సోప్ వాడితే సినీ తారలు అంత సౌందర్యం వచ్చేస్తుంది అని. ఉమ్, అది ఎవ్రీబడి నోస్ ఇట్ వోంట్ హ్యాపెన్. హ్మ్. కానీ హోప్ అనేది దేన్నైనా నమ్మించేటట్టు చేస్తుంది. సో అప్పుడు ఒక్కసారి ఇలాంటి డెసిషన్ తీసుకుని ఇలా లుక్స్ చేంజ్ చేద్దాం అంటే వచ్చిన అంటే పేషెంట్ అనాలి కూడా నాకు తెలియదు. క్లయింట్ ఎందుకంటే అనొచ్చు. అది ఇట్స్ నాట్ పేషెంట్ అంటే ఇట్స్ అబౌట్ ఏ క్లయింట్ అనొచ్చు. ఆహా! క్లయింట్ అయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ డిసప్పాయింట్ అవుతారు అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు అవును. ఊహించేసుకుని వాళ్ళు ఈస్ట్మన్ కలర్ కొడాకులో కళ్ళు కనేస్తారు. హ్మ్. నేను రేపు నుంచి ఇలా కనిపిస్తాను, అసలు నేను రోడ్డు మీదకి వెళ్తే అందరూ అన్ని పనులు ఆపేసి నన్నే చూస్తూ ఉంటారు అవును. అనే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కొన్నిసార్లు అది అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. సో ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్కి హ్మ్. హౌ డూ డీల్ విత్ దట్? యాక్చువల్లీ ఈ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ కానీ, బ్యూటీ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్ ఉండదు. ఇంకా హై ఎలా వెళ్ళాలి? ఇంకా బెటర్‌గా ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తారు తప్ప, వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఎవరైనా చెప్పాలి. "నువ్వేంటి చాలా అందంగా అయ్యావు ఈ మధ్యలో" అని ఎవరైనా చెప్తే దే విల్ ఫీల్ హ్యాపీ. కరెక్ట్. సో, అలా చెప్తే వాళ్ళు మళ్ళీ వస్తారు. అది ఇప్పుడు సినిమా ఇంకొంచెం తీసాక రివ్యూలు చెప్పినట్టు. అంతే. యాహ్! ఎవరైనా ఓకే. ఇప్పుడు చాలామంది కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసమని వస్తారు. టు ఎన్హాన్స్ దేర్ కలర్. సో, వాళ్ళకి మనం చేసినప్పుడు వాళ్ళకి హ్యాపీ అనిపించదు. ఎవరైనా వచ్చి మీరేంటి చాలా కలర్ పెరిగారు అంటే దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ కమ్ ఫర్ అదర్ ట్రీట్మెంట్. ఓహో! కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలి అలా వస్తారు. సో, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్‌లో ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండదు. ఇంకా వాళ్ళు ప్రోగ్రెషన్ చూస్తారనమాట ఇంకా. ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్ అప్. యాహ్! యాహ్! అది. బ్యూటిఫికేషన్ ప్రాసెస్‌లో స్మైల్ కరెక్టో లేకపోతే ఐబ్రో కరెక్షన్ ఏదో కరెక్ట్. సంథింగ్ లైక్ దట్. దాంట్లో వుడ్ దే హావ్ ఎన్ ఎక్స్‌పెక్టేషన్? అది కంపల్సరీ వస్తది. 100% రిజల్ట్ అనేది ఈ ఐబ్రో ఉందనుకోండి. విమెన్ నీడ్ దిస్ ఆర్చ్ టైప్ ఐబ్రో. మెన్‌కి ఫ్లాట్ ఉంటుంది. వుమెన్‌కి ఇలా ఆర్చ్‌లా ఉంటుంది. అది ఈజీ. 5 మినిట్స్‌లో ఆ షేప్ చేంజ్ చేసేయొచ్చు. సో, యాహ్! వాళ్ళు దానికి సో హ్యాపీ ఫీల్ దాంట్లో అవుతారు. సంథింగ్ అంటే ఆళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కి బాగా భిన్నంగా వెళ్ళటం జరగదు యూజువల్‌గా. ఇది భిన్నంగా వెళ్ళడం అనేది జరగదు. యాహ్! 100% రిజల్ట్స్ రిజల్ట్ వస్తుంది. అనేవే యాహ్! ఉంటాయి. కాకపోతే ఈ బ్యూటీలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 25 నుంచి మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ 60 తర్వాత ఒకలా ఉంటాయి. లేదు 25 నుంచి మెయింటైన్ చేయరనుకోండి స్కిన్ గానీ, హెయిర్ గానీ ఆఫ్టర్ 60 ఒకటేసారి వస్తే అప్పుడు కొంచెం రిజల్ట్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. అంతే తప్ప రిజల్ట్స్ ఉండవు అని ఉండదు. కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి. ఐ హాడ్ వన్ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ ఐ విల్ టెల్ యూ. నేను 'క్షణక్షణం' సినిమా తీస్తున్నప్పుడు ముద్దుమల్లై ఫారెస్ట్‌లో వి వర్ షూటింగ్. శ్రీదేవి గారికి సమ్ ఇన్సెక్ట్ బిటర్. సడెన్‌లీ ఒక సోర్ డెవలప్ అయిపోయి ఫార్మేషన్ ఆఫ్ పస్ అండ్ ఆల్ దట్ పెయిన్ గూడా ఉంటుందది. ఇన్సెక్ట్ బైట్. పెయిన్. హ్మ్. అండ్ దెన్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ బికాజ్ వీఆర్ ఇన్ ద ఫారెస్ట్ అక్కడ ఎవ్వరు లేరు. సో ఎవరో ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఒక డాక్టర్ని తీసుకొస్తానని చెప్పాడు. హ్మ్. హ్మ్. సరే నేను శ్రీదేవి గారు కూర్చున్నాం హ్మ్. మన రిసార్ట్లో ఒక లాబీ లాంటి దాంట్లో ఉంటే ఆడొచ్చాడు. ఆడు చూడటానికి నల్లగా పొట్టిగా కాంపౌండర్ దగ్గర పనోడిలా ఉన్నాడు. కాంపౌండర్ చూడటానికి దగ్గర కాంపౌండర్ దగ్గర ఓకే. కాంపౌండర్. అప్పుడు శ్రీదేవి గారు రామ్ గారు ఇతను నిజంగా డాక్టరేనా? ఇప్పుడు నాకు కూడా ఏం తెలుసు, ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ తీసుకొచ్చాడు. ఆ! ఆ! సరే నేను అప్పుడు తమిళ్ కదా! ఆళ్ళు తమిళ్ మాకేమో తెలుగు. హ్మ్. సో నేను ప్రొడక్షన్ మేనేజర్‌ని పక్కకు తీసి ఏంటి నిజంగా డాక్టరేనా? డాక్టర్ సార్ అన్నాడు. హ్మ్. హ్మ్. అంటే లేదమ్మా తన స్కిన్ పాయింట్ కదా అక్కడ. హ్మ్. అది అని నీకెలా తెలుసు అంటే లేదు ఆడు కూడా తెలుసు ఎవడో ఎవరో చెప్పాడు. చెప్పారు. ఆ! లేదు సార్ నాకు చెప్పారన్నాడు. ఇప్పుడు శ్రీదేవి గారు నన్నడిగి, నేను ఈడిని అడిగి, వీడేమో ఇంకెవరినో ఇంకెవరినో అడిగి. అడిగి ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ ఏంటి? మొత్తం షెడ్యూల్ క్యాన్సిల్ చేసి ఆ! ఎళ్ళాలి. అన్‌లెస్ ఇట్ గెట్స్ వర్సెన్డ్ ఆర్ హ్మ్. సంథింగ్ యూ నో. సో నేను ఇప్పుడు స్కిన్‌కి సంబంధించిన ఎయిల్‌మెంట్ ఎవరో ఒకళ్ళని శ్రీదేవి గారు లాంటి నేను
ఆవిడేమో నన్ను హ్మ్. ఆమె మీరు షూరా నన్ను అడిగితే నేను షూర్ ఎట్లా అవుతాను అసలు. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ దానికి. హ్మ్. సరే ఆడేం చేసాడంటే ఒక ఒక డబ్బా హ్మ్. తెచ్చావు, అల్యూమినియం డబ్బా అది. హ్మ్. ఆ? దాంట్లో ఏవో అప్పుడు ఇలా రకరకాల బాక్స్ ఉండేది. బాక్స్ హ్మ్. బాక్స్ ఏవో కలర్ లిక్విడ్లు ఉన్నాయి. గ్రీను, ఎల్లో, ఏదో ఆరెంజ్ ఏదో ఉంది. ఉమ్. గ్రీన్ కలర్ తీసి క్లీన్ చేసి. దాన్ని ఓపెన్ చేసి ఈ వాంట్స్ టు గివ్ అన్ ఇంజెక్షన్. ఈ లోపల నేను మళ్ళీ ఆ ప్రొడక్షన్ మ్యాచ్కి శ్రీదేవి గారి స్కిన్ను ఇట్ ఈస్ కోట్ల విలువ. అది నిన్ను చంపేస్తాను, ఇదేమన్నా ఆడేమన్నా ఆడి చెవులు వేస్తున్నా నేను. ఆ! పాపం ఆడేం చేస్తాడు, వాడికి కూడా ఇప్పుడు తెలీదు గదా! ఆడు డాక్టర్ కాదు, హ్మ్. ఆడు ఎవరి మాట విన్నాడు. ఈ డాక్టర్ ఏమో ఈజ్ ఫ్యాసినేటెడ్ విత్ శ్రీదేవి. ఈ కాంట్ బిలీవ్ దట్ శ్రీదేవి చూస్తా, శ్రీదేవికి ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నాను అని అనేస్తున్నాను. ఆ దాంట్లో కొంచెం కింద వణికి ఆ బాటిల్ పైలిపోయింది. ఆరెంజ్ లిక్విడ్ ఏదో పైలిపోయింది. ఉమ్. పైలిపోతే ఇప్పుడు గ్రీన్ తీసాడు. హ్మ్. కలర్ చేంజ్ చేసింది. శ్రీదేవి గారు ఏంటండి ఆరెంజ్ గ్రీన్ ఒకటే ఎలా అవుతుంది అని శ్రీదేవి. ఇదంతా మా మధ్యన తెలుగులో. ఆ! ఉమ్. మొత్తం చేసేది ఫైనల్గా అది గ్యాంబ్లింగే. అతను ఎవడో ఏంటి ఫైనల్గా చేసే అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్. ఆ! అంటే లోకల్ డాక్టర్ ఎవరన్నా అయ్యుండొచ్చు. ఐ బిలీవ్ ఇస్ ఇన్ ఆర్ఎంపీ. అంతే. అంటే శ్రీదేవి స్కిన్ ద వాల్యూ ఆఫ్ దాట్ అండ్ వర్సెస్ వాట్ విల్ హ్యాపెన్ ఇది అది. ఇప్పుడు గూడా ఉన్నారు. అంటే డాక్టరా ఆ. కాదా తెలుసుకోవడానికి బై అపియరెన్స్ చెప్పలేం గదా! వి కాంట్ సీ దేర్ సర్టిఫికేట్స్ కూడా గదా! నాకు యాక్సిడెంట్ See, అయింది. నాకు ఒక మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మంచి డాక్టర్ అంటారు. మంచి డాక్టర్ నీకెలా తెలుసు? ఆ! నీకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మ్యాటర్ నీకు తెలియనప్పుడు నువ్వెవడు సర్టిఫికేట్ ఇవ్వడానికి మంచి డాక్టర్ అని. అవును. ఫైనల్‌గా బాగా మాట్లాడితే మంచి డాక్టర్ అనుకుంటారు. హ్మ్. ఎలా ఉన్నావమ్మా బాగున్నావా? హ్మ్. అదేంటి అని బాగున్నావా? ఎలా ఉన్నావా? అని చెప్పేసి కత్తి గుచ్చేసి చంపేసింది కూడా ఓకే. కరెక్ట్. యాహ్! సో, ద పాయింట్ ఈస్ జస్ట్ ఫ్రమ్ ఎ అకాడమిక్ అండర్‌స్టాండింగ్ యూ ఫస్ట్ మీరు డెర్మటాలజిస్ట్. దెన్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్ టు కాస్మెటాలజీ. హ్మ్. అంటే డెర్మటాలజీ ఇంక్లూడ్స్ బోత్ డెర్మటాలజీ అండ్ కాస్మెటాలజీ. బట్ ఫెయిర్ ఎనఫ్. బట్ కానీ క్లయింట్స్ డిఫరెన్స్ ఉంటది కదా. సీ యాహ్! డెర్మటాలజీ కరెక్ట్. అంటే ఇట్ ఈస్ ఎలిమెంట్స్ ఆఫ్ స్కిన్‌ని కరెక్ట్. చేయటం. ఆ! దట్ ఈస్ వాట్ ఐ సెడ్ బిగినింగ్‌లో. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ స్కిన్ స్కిన్‌ని ఎలర్జీస్. రిపేర్ యాహ్! చేయటానికిని, అందంగా చేయటానికి ఉన్న అవును. డిఫరెన్స్. సో, ఇవాళ ఐ విచ్ ఇండస్ట్రీ ఈస్ మోర్ సక్సెస్‌ఫుల్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ అండ్ కాస్మెటాలజీ ఆర్ డెర్మటాలజీ? యాక్చువల్లీ డెర్మటాలజీ ఈజ్ అ నీడ్. అంటే అందరికీ అవసరమే. అవసరం. ఎందుకు యాహ్! అంటే కరెక్ట్. బికాజ్ ఎవ్రీ అండ్ ఇట్స్ హెల్త్ ఇష్యూ. హెల్త్ ఇష్యూ. యాహ్! సో, హెల్త్ కంపల్సరీ రావాలి. హ్మ్. కాస్మెటాలజీ అనేది అంటే పర్సనల్ అది. మీకు కావాలి కరెక్ట్. అంటే మీకు కావాలి. వెళ్ళొచ్చు. యాహ్! ఇట్స్ కరెక్ట్. నాట్ ఇట్స్ నాట్ కంపల్షన్. అవసరం. యాహ్! ఇట్స్ నాట్ ఎ కంపల్షన్. సో, నీడ్ వేరు, కంపల్షన్ వేరు. ఇట్స్ ఎ నీడ్, ఇట్స్ ఎ కంపల్షన్. నా దృష్టిలో అందమే అవసరం. అంతే. ఏంది